నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జంబూరియత్, ఇన్సానియత్, కాశ్మీరియత్. జమ్మూ కాశ్మీర్ గురించి 3 ముక్కల్లో చెప్పే మాట. రావణ కాష్టంలా రగులుతున్న సమస్య పరిష్కారానికి వాజ్పేయి చూపించిన బాట. ప్రజాస్వామ్యం, మానవత్వం, కాశ్మీరత్వం. ఇదే, ఇంతకంటే వేరే పరిష్కారం లేదు. అయితే కేంద్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా విధానం మారుతోంది. ముందు చూపులేని నాయకులు, ఓటు బ్యాంకు రాజకీయాలు, స్వార్థపరులైన వేర్పాటువాదులు, పిచ్చి కుక్కలా రెచ్చిపోయే తీవ్రవాదులు, పాకిస్తాన్ ఎంగిలి మెతుకుల కాసపడే యువకులు. ఇదే కాశ్మీర్ సమస్య. ప్రజాస్వామ్య పద్ధతుల్లో, రాజ్యాంగం పరిధిలో దీన్ని పరిష్కరించడం సాధ్యమేనా? जो काम बंदूक से नहीं होगा वो काम पत्थर से भी नहीं होगा. తుపాకులతో కాని పని రాళ్లతో కూడా కాదు. కాశ్మీర్లో ఇటీవలి పరిస్థితులపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్య ఇది. హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత చెలరేగిన హింస, విధ్వంసాన్ని ఆపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాల్లో అడుగు ముందుకు పడలేదు. ఇకపై పడుతుంది అన్న పరిస్థితి కనిపించడం లేదు. జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించేదెలా? ఒకరిద్దరు కాదు, 80 మంది. 2 నెలల వ్యవధిలో మొత్తం 80 మంది చనిపోయారు. కళ్ళు పోయిన వాళ్లు, చావు బతుకుల మధ్య ఉన్నవారు, అనారోగ్యం పాలైన వారి సంఖ్య దీనికి 3 రెట్లు ఎక్కువే ఉండొచ్చు. జూలై 9 నుంచి దాదాపు 2 నెలల్లో జరిగిన విధ్వంసం ఇది. హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది బుర్హాన్ వానీ చనిపోగానే లోయ భగ్గుమంది. ఇలాంటి అవకాశం ఏదైనా దొరికితే చాలు యువతను ఎగదోసి కాశ్మీర్ ను మండించడానికి కూర్చున్న శక్తులకు అవకాశం దొరికింది. అంతకుముందు శుక్రవారం మాత్రమే కనిపించే దృశ్యం ఇప్పుడు కాశ్మీర్ లో దైనందిన కార్యక్రమం. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వివాదానికి కేంద్రం గాజా స్ట్రిప్. గాజాను ఆక్రమించిన ఇజ్రాయెల్ పాలస్తీనీయులు అటువైపు రాకుండా గోడ కట్టింది. దీన్ని నిరసిస్తూ పాలస్తీనా యువకులు ప్రతిరోజు ఆ గోడకు రక్షణగా ఉన్న ఇజ్రాయెల్ బలగాలపై రాళ్లు రువ్వుతుంటారు. ఇలా రాళ్లు విసురుతూ నిరసన తెలపడాన్ని స్థానికులు ఇంతేఫదా అని పిలుచుకుంటారు. కాశ్మీర్ లో కూడా భద్రతా బలగాలపై రాళ్లు విసిరే కార్యక్రమం ఉద్యమంగా మారుతోంది. దీని పేరు సంఘ్బాజీ. పాకిస్తాన్ విసిరే ఎంగిలి మెతుకులు కావచ్చు, వేర్పాటువాదుల ఉద్రేకపూరిత ప్రసంగాలు కావచ్చు, కొంతమంది యువకులకు ఇదే పని. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తుపాకుల నీడలోనే సాగిపోతోంది సగటు కాశ్మీరీల జీవితం. సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు, శ్రీనగర్ లో యువకుల విధ్వంసం, 2 వైపులా చెలరేగిన హింస కారణంగా సగటు పౌరుడు నరకం చూస్తున్నాడు. ఎవరు ఎక్కడ ఏ రూపంలో విరుచుకుపడతారో తెలియని పరిస్థితి. లోయలో అస్థిర వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని చెలరేగిపోవాలని చూస్తున్నాయి తీవ్రవాద మూకలు. ఎక్కడ ఏ చిన్న సమస్య ఏర్పడినా దాన్ని మండించేందుకు కాచుకొని కూర్చున్నారు వేర్పాటువాదులు. కత్తి మీద సాములా మారింది శ్రీనగర్ లో భద్రతా దళాల పరిస్థితి. జనరల్ తిమ్మయ్య అని ఆయన వాళ్ళందరినీ తరిమారు. ఎంత బాగా అంటే వాళ్ళే ఇదైపోయారు. ఇంత మన కింద నుంచి ట్యాంక్స్ అన్ని డిస్మాంటిల్ చేసి కొండ మీద తీసుకెళ్లి అసెంబ్లీ చేసి కొట్టడం మొదలెట్టాయి. ఆయన అన్నారు, పాపం నాకు ఇంకో 2 రోజులు ఇవ్వండి, గిరిగిట్ కూడా తీసుకుని ఇస్తాను అని. గిరిగిట్ ఇప్పుడు ఆజాద్ కాశ్మీర్ ఏరియా, అదంతా తీసుకుని ఇస్తానంటే ఇప్పుడు అసలు కాశ్మీర్ గొడవ ఉండేది కాదు. నెహ్రూ గారు మౌంట్ బ్యాటన్ ఉండి వాళ్ళిద్దరూ లేదు యునైటెడ్ నేషన్స్కి వెళ్దామన్నారు. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిన దాంట్లో కూడా నెహ్రూ గారు చేసిన తప్పు ఏంటంటే క్లాస్ 6లో వెళ్ళాడు ఆయన. క్లాస్ 6 అంటే డిస్ప్యూటెడ్ టెరిటరీ. వాళ్ళు వాళ్ళు వచ్చి నన్ను అటాక్ చేశారు కనుక క్లాస్ 7లో వెళ్తే అగ్రెషన్ ఉండేది. శ్రీనగర్ లో కర్ఫ్యూ విధించి 45 రోజులైతే కానీ అక్కడి నాయకులకు, పార్టీలకు తెలివి రాలేదు. పరిస్థితులు ఏమాత్రం మారకపోవడంతో పార్టీలన్నీ అఖిలపక్షంగా ఏర్పడి ఢిల్లీ బయలుదేరాయి. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాజకీయ పార్టీల నేతల్ని కలిశాయి. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, వాటిని సత్వరమే చక్కదిద్దాలని కోరాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ 2 సార్లు కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిశారు. అందరూ చెప్పే మాట ఒకటే, శాంతి ఏర్పడాలని.
కాశ్మీర్లో 95% ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, కేవలం 5% అల్లర్లను ఎగదోస్తున్నారని, 5% మంది అల్లర్లకు దిగితే శ్రీనగర్లో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఉందా? కాశ్మీర్లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు రాజ్నాథ్ సింగ్ గట్టిగానే ప్రయత్నించారు. నిఘా వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుని అల్లర్లకు పాల్పడుతున్న వర్గాలను చర్చలకు ఆహ్వానించారు. రాజ్యాంగం పరిధిలో కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరితోనైనా చర్చలకు సిద్ధమేనని ప్రకటించారాయన. అయితే కొంతమంది ప్రజా సంఘాల నాయకులు తప్ప ఆయనను ఎవరూ కలవలేదు. వేర్పాటువాద పార్టీలైన హురియత్ నాయకులు అసలు అలాంటి ఆలోచన కూడా చేయలేదు. ఢిల్లీ నుంచి అఖిలపక్షం కాశ్మీర్ వెళ్తే హురియత్ నేత అలీషా గిలానీ మొహం మీదే తలుపేశారు. యాసిన్ మాలిక్, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ లాంటి వాళ్లు అసలు చర్చించేదేమీ లేదని తేల్చి చెప్పారు. వారు ఏర్పాటువాదులని తెలిసిన తర్వాత వాడితో చర్చలు ఏంటండి? ఇది అనవసరమైంది, ఇది టైం కన్జ్యూమింగ్. ఇప్పటి వరకు మనం చేస్తున్న పొరపాటువాది. ఏర్పాటువాదనప్పుడు ఏర్పాటువాది దూరం పెట్టవలసిందే, చర్చలు అనవసరం. పైకి ఎన్ని మాటలు మాట్లాడినా జమ్మూ కాశ్మీర్లో అల్లర్లను రెచ్చగొడుతోంది, విధ్వంసాన్ని సృష్టిస్తోంది ఎవరు అనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. వేర్పాటువాదులు పాకిస్తాన్ అండతో రెచ్చిపోతుంటే ఓటు బ్యాంక్ కోసం జమ్మూ కాశ్మీర్లోని పార్టీలు వారికి వంత పాడుతున్నాయి. జైల్లో ఉన్నా బయట ఉన్నా హురియత్ నాయకులు ఓపెన్ గానే ఆపరేట్ చేస్తున్నారు. చిన్న సమస్యను కూడా రాజకీయం చేసి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు. పరిస్థితి తమ అదుపులో ఉంటే అల్లర్లను సృష్టించడం, అదుపు దాటితే చర్చలంటూ ప్రభుత్వంతో బేరానికి దిగడం హురియత్ నాయకులకు అలవాటుగా మారింది. ఇప్పుడైతే భారత్ నుంచి స్వాతంత్ర్యం తప్ప మరేది ఒప్పుకోమని చెప్పే స్థాయికి బరితెగించారు. వేర్పాటువాదుల్ని కట్టడి చేస్తే, వీలైతే తుదముట్టిస్తే తప్ప శ్రీనగర్లో శాంతి స్థాపన అనేది అసాధ్యం. అసలు కాశ్మీర్ సమస్యపై ఎన్నికలకు ప్రభుత్వాలకు విజన్ ఉందా? అసలు ఏం చేయాలనుకుంటోంది? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. మీకేం కావాలి? స్వాతంత్రం. దేని నుంచో తెలియదు, దేనికోసమో తెలియదు, కానీ జమ్మూ కాశ్మీర్లో ఓ నినాదంగా మారిపోయింది. 10 మంది కూడిన ప్రతి చోట ప్రతిధ్వనిస్తోంది. కొంతమంది దృష్టిలో అది పాకిస్తాన్ కావచ్చు, మరికొంతమంది దృష్టిలో అది ఇండియా కావచ్చు. స్వాతంత్రం కావాలని నినదిస్తోంది కాశ్మీర్ లోయ. అసలు కాశ్మీర్ సమస్యను డీల్ చేయడంలో ప్రభుత్వాలకు విజన్ ఉందా? ఉంటే అది కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితమైందా? ఎన్నికల ప్రయోజనాల పరిధి దాటి ఆలోచిస్తే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఇదేమీ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కన్నయ్య కుమార్ ఉపన్యాసం చివర్లో వినిపించిన నినాదాల సవ్వడి కాదు. జమ్మూ కాశ్మీర్లో ప్రతిరోజు కనిపించే హోరు. వేర్పాటువాదుల సిద్ధాంతాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లే తీరు. భారత్ నుంచి స్వాతంత్ర్యం కావాలంటూ లోయ మారుమూలల్లోకి వేగంగా తీసుకెళ్తున్నారు వేర్పాటువాదులు. ఉద్యోగాలు, ఉపాధి లేని ఉన్నత విద్యావంతులైన యువతకు ఈ భావజాలం బాగా ఎక్కుతోంది. భారత్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ జెండాలు పట్టుకుని వీధుల్లో వీరంగం వేస్తున్నారు. వాడు అంత ప్రధానమంత్రికి ఇవ్వడం, వాడు పాకిస్తాన్ అంబాసిడర్ వాళ్ళని పిలిచి ఇక్కడ డిన్నర్ ఇచ్చి ఢిల్లీలో మాట్లాడడం, అదంతా ఎలా చేయకూడదు. నువ్వు వేర్పాటు ఉంటే నువ్వు వెళ్ళు, అక్కడ పో, అక్కడ అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అక్కడ ఎట్లుందో. ఆజాద్ కాశ్మీర్లో చాలా హీనక పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు అటు వెళ్ళినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. మనోళ్ళు ఎంతసేపు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అన్ని రకంగా సహాయాలు చేసి అన్ని రకంగా ఎడ్యుకేషన్ అన్నిట్లో చేస్తుంటే కూడా వాళ్ళకి సెపరేటిస్ట్ అర్థం కావట్లేదు. బుర్హాన్ వనీ మరణం తర్వాత సౌత్ కాశ్మీర్ నుంచి భారీగా యువకులు అదృశ్యమయ్యారు. వీరంతా ఏమయ్యారా అని ఆరా తీసిన నిఘా వర్గాలకు నిజం తెలిసి షాక్ తిన్నాయి. పుల్వామా, కుల్గాం, షోఫియాన్, అనంతనాగ్ జిల్లాల నుంచి 80 మంది యువకులు తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు వెళ్లినట్లు స్పష్టంగా తెలిసింది. మరికొంతమంది యువకులు కూడా ఇదే దారిలో ఉన్నారు. ఇందులో కొంతమంది హిజ్బుల్ ముజాహిద్దీన్ లో చేరితే, మరికొంతమంది లష్కరే తోయిబాలో చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆధారాలు సేకరించాయి. ఇన్నాళ్లు రాళ్లతో దాడి చేసిన గుంపు ఇకపై AK-47లు పట్టుకుంటే పరిస్థితి ఏంటి?
దేశంలో పార్టీలు ప్రజల్లో ఓ వర్గం చెబుతున్న మాట కాశ్మీర్ నుంచి భారత భద్రతా బలగాల్ని పంపించేయాలని, కనీసం భద్రతా బలగాలకున్న ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించాలని యూపీఏ ప్రభుత్వం ఈ దిశగా కొంత కసరత్తు చేసింది. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ని సమీక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఆర్మీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఈ చట్టాన్ని తొలగించడం అంటే కాశ్మీర్ ని తీవ్రవాదుల చేతుల్లో పెట్టడమే అనేది మరో వర్గం చేస్తున్న వాదన. అధికారం మారినప్పుడల్లా ప్రభుత్వాలు, వాటిని నడిపిస్తున్న వారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బలగాలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఆర్టికల్ 370 కనుక ఎప్పుడైతే తీసేస్తారో అప్పుడే సాధ్యమవుతుందండి. ఆర్టికల్ 370 ఉన్నన్ని రోజులు కాశ్మీర్ ప్రజలకి ఏంటంటే మాకేదో సపరేటు ఎటానమీ ఉంటుంది, మేము సపరేట్ అవుతున్నాం అనే అభిప్రాయం ఉంటుంది. కష్టమైనా నష్టమైనా ఆర్టికల్ 370 తీసేవలసిందే. ఎందుకంటే కాశ్మీర్లోనే కానీ ముస్లింలు, భారతదేశంలో ఎంతోమంది ముస్లింలు, వాళ్ళందరూ కూడా భారతీయులు లేనప్పుడు కాశ్మీర్ వాళ్ళు ఎందుకు కారు? దీని యొక్క పెద్ద మీ సమస్య పెడతాం. 2014 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ప్రజా తీర్పు స్పష్టంగా లేకపోయినా ప్రభుత్వం ఏర్పడితే చాలు అనుకున్నారు కాశ్మీరీలు. దానికి తగ్గట్లే ఒకరంటే ఒకరికి ఏమాత్రం పొసగని పీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ముఫ్తీ సయీద్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నెల రోజులకే కరుడుగట్టిన తీవ్రవాది మస్రత్ ఆలంని విడుదల చేశాడు. అప్పటి నుంచే శ్రీనగర్లో పరిస్థితులు అదుపు తప్పడం ఆరంభమైంది. 10 ఏళ్లకు పైగా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న తీవ్రవాదుల్ని జనజీవితంలోకి తేవాలని సయీద్ భావిస్తే విడుదల కాగానే మస్రత్ ఆలం రెచ్చిపోయాడు. పాకిస్తాన్ జెండా పట్టుకుని శ్రీనగర్ వీధుల్లో భారీ ఊరేగింపు చేశాడు. కాశ్మీర్ సమస్యకు ఇప్పటికి 60 ఏళ్ళు నిండిపోయినాయి. కాశ్మీర్ను మనం స్వాధీనం చేసుకోలేకపోయినా, అది మనతో కలిసిపోయినా కూడా దాన్ని కలుపుకోలేకపోయినందువల్ల సుమారుగా ఇప్పటికీ ఇండియన్ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే ఎకరా 50 లక్షలకు లెక్కన కాశ్మీర్ మొత్తం కొన్నా కూడా ఇంతకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాం. మస్రత్ ఆలంని కట్టడి చేయడంలో కేంద్రంతో పాటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగానే ఆలంను స్వేచ్ఛగా వదిలేసింది ముఫ్తీ సర్కార్. మస్రత్ ఆలం అండతో హురియత్ నేతలు కూడా బరితెగించారు. యాసిన్ మాలిక్ నేరుగా పాకిస్తాన్ వెళ్లి లష్కరే తోయిబా నేత హఫీజ్ సయీద్ తో డిన్నర్ చేసి వచ్చాడు. మరో వేర్పాటువాది అసియా ఆంద్రాబీ భారత స్వాతంత్ర దినోత్సవం రోజున పాకిస్తాన్ జెండా ఎగరేసింది. వీళ్లంతా భారత వ్యతిరేక ఉన్మాదంతో రెచ్చిపోతున్నా, తీవ్రవాదులతో కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. కాంగ్రెస్ కావచ్చు, యూపీఏ ప్రభుత్వం కావచ్చు, కాశ్మీర్ విషయంలో ఖచ్చితంగా ఓటు బ్యాంక్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చాయి. ఎన్డీఏ వచ్చాక పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తే అలాంటిదేమీ కనిపించడం లేదు. జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతత కోసం మోడీ చేస్తున్న ప్రయత్నాలకు సరిహద్దు అవతల యువతల గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాశ్మీర్కు 80,000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజ్ ప్రకటించినా అక్కడ ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదు. ముఖ్యంగా యువతరంలో అసహనం పెరుగుతుందనేది సుస్పష్టం. యువకుల్ని వేర్పాటువాదం వైపు నుంచి మళ్లిస్తే తప్ప కాశ్మీర్లో శాంతి స్థాపించడం సాధ్యం కాదు. అందుకు కేంద్రం, రాష్ట్రం ఏం చేస్తాయనేది ముఖ్యం. గతంతో పోల్చుకుంటే జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల దాడులు తగ్గడం ఒక్కటే కొంత ఆశాజనకంగా కనిపిస్తోన్న అంశం. పుస్తకాలు పట్టుకోవాల్సిన వాళ్ళు రాళ్లు పట్టుకుంటే చర్చలతో వింటారా, చర్యలతో వింటారా? వివరాలు బ్రేక్ తరువాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో రాళ్లు పట్టుకుంటారా అని కాశ్మీరీ యువతను ప్రశ్నిస్తున్నారు పాలకులు. ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా వీధుల్లోని పగలబడి నవ్వుతున్నారు కాశ్మీరీ యువకులు. తుపాకులు, రాళ్లతో రెచ్చిపోతున్న వాళ్లకు ప్రజాస్వామ్యం, చర్చలు అనే మాటలు రుచిస్తాయా? ఉయ్ఘర్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కేసింది చైనా. జమ్మూ కాశ్మీర్ లాంటి సమస్యలు ప్రపంచంలో అనేక చోట్ల ఉన్నాయి. అక్కడ ఎలా ఉంది? కుహనా మేధావులు, మానవ హక్కుల సంఘాల వాదనను పక్కన పెట్టి కాశ్మీర్లో అల్లరి మూకల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? సైన్యం మా మీదకు బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తే మేం రాళ్లు విసురుతాం. ఇదే కాశ్మీర్ కుర్రకారు వ్యవహార శైలి. పాకిస్తాన్, ఐసిస్ జెండాలు ఎగరేస్తూ అలజడి సృష్టించే మూర్ఖులకు మన నేతలు చెప్పే మంచి మాటలు చెవికెక్కుతాయా?
కాశ్మీర్లో పరిస్థితి చక్కబడాలంటే యువతలో పెళ్లుబుకుతున్న విపరీత భావజాలాన్ని కట్టడి చేయడం అత్యంత ప్రాధాన్యతాంశం. మొత్తం కాశ్మీర్ జనాభాలో ఇలాంటి అతివాద భావజాలం ఉన్న మూర్ఖుల సంఖ్య తక్కువే, కానీ ఇది ఏటేటా ప్రమాదకరంగా పెరుగుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తేనే ఇలాంటి వాళ్లను కట్టడి చేయవచ్చనేది శాంతిని కోరుతున్న కాశ్మీరీలు చెప్పే మాట. ఇలాంటి వారి కోసం కఠిన చట్టం తేవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి ఇతర దేశాల్లో అనుభవాలు. ఇందిరాగాంధీ కూడా 1971 యుద్ధం అయినప్పుడు అప్పుడు కాశ్మీర్ సమస్య అప్పుడే పరిష్కారం అయ్యేది ఉంటే ఆమె కూడా మంచి ఛాన్స్ను పోగొట్టేది. అప్పుడు చూడండి సుమారు 80 నుండి 90 వేల వరకు పాకిస్తాన్ సోల్జర్స్ ఇక్కడ మన దగ్గర బందీగా ఉన్నారు. వాళ్ళ ముందు పెట్టి అప్పుడే పరిష్కారం అయ్యేది ఉంటే ఆమె కూడా చేయలేదు. వీళ్ళు ఎందుకు చేయలేదు అనేది చరిత్ర వీళ్ళని ముందు కూడా వాళ్ళు ఎంత ఆమె ధైర్యవంతురాలు ఇవన్నీ చెప్పినా కానీ కాశ్మీర్ సమస్యలో ఆమె కూడా తప్పుటాడు చేసింది. ఇందులో ఏమాత్రం ఏది మన సందేహం ఉండవలసిన అవసరం లేదు. కాశ్మీర్లో అల్లర్లన్నీ పక్కా ప్రణాళికతో సాగుతున్నాయి. ఏదైనా ఒక సంఘటన జరగగానే దాన్ని ఆసరాగా తీసుకుని వేర్పాటువాదులు వారి అనుచరులు నేరుగా రంగంలోకి దిగుతారు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడం, షాపుల్ని లూటీ చేస్తారు. ఇది కొంచెం రాజుకోగానే స్థానిక యువతను రంగంలోకి దించుతారు ఐఎస్ఐకి తాబేదారులుగా పనిచేస్తున్న వ్యక్తులు. దీంతో చిన్న సంఘటనలే చినికి గాలివానగా మారి శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నాయి. గతంలో ఇలాగే జరిగేది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేకున్నా సమస్యను సృష్టించడం చాలా తేలిగ్గా మారింది. పాకిస్తాన్ జెండాలు పట్టుకుని వీధుల్లోకి వస్తే చాలు శ్రీనగర్లో శాంతి భద్రతలు ధ్వంసమే. చైనాలో ప్రత్యేక ప్రతిపత్తి కావాలంటూ ఉయిగర్లు చేస్తున్న ఉద్యమాన్ని అక్కడి ప్రభుత్వం తొక్కేసింది. ఇతర దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మానవ హక్కులు, స్వేచ్ఛ అంటూ అరిచేవాళ్లు అరుస్తూనే ఉన్నా ప్రభుత్వాలు ఎక్కడా తలొగ్గలేదు. జమ్మూ కాశ్మీర్ విషయంలో గతంలో ప్రభుత్వాలు ఇప్పటికే సరిదిద్దుకోలేనంత భారీ తప్పిదానికి పాల్పడ్డాయి. దీని ఫలితంగా వేల మంది ప్రాణాలు బలైపోయాయి. ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయల నిధులు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఖర్చు పెడుతోంది. కాశ్మీర్లో వరదలు వస్తే సైన్యం ప్రాణాలొడ్డి రేయింబవళ్లు బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. ఇక్కడ జరుగుతున్న అనేక అభివృద్ధి పనులకు కేంద్రం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఇదంతా వద్దని, వదిలేయాలని 10 మంది అరిస్తే ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోవాలా? ప్రజాస్వామ్యంగా పోవాలంటే చాలా సమస్యలు ఉంటాయి. అదే ఒక డిక్టేటర్గా, ఒక నియంతగా, ఒక హిట్లర్, ఒక నెపోలియన్ ఏ విధంగా అయితే ఆక్యుపై చేస్తున్నారో అదే విధంగా చేసుకుంటే చాలా సులభం. కానీ స్వతంత్ర దేశంలో ప్రజాస్వామ్యంలో చేయాలంటే ఈ సమస్యలను కూడా ఉంటాయి. కాశ్మీర్లో ప్రస్తుతం 7 లక్షల మంది సైనికులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు యుద్ధం లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తీవ్రవాదులు ఏ వైపు నుంచి విరుచుకుపడతారో, ఎలా ప్రాణాలు పోతాయో తెలియకపోయినా అంతులేని త్యాగాలు చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ సైనికులు వ్యవహరిస్తున్న తీరుకి, జమ్మూ కాశ్మీర్లో భారత్ సైనికులు వ్యవహరిస్తున్న తీరుకు హస్తిమ శకాంతరం. అయినప్పటికీ భారత భద్రతా బలగాలు వైదొలగాలంటూ వేర్పాటువాదులు చేస్తున్న డిమాండ్లకు స్థానిక పార్టీలు వంతపాడటం దుర్మార్గం. జమ్మూలో పరిస్థితి అంత ప్రమాదకరంగా లేకున్నా ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న కాశ్మీర్లో మాత్రం నిరంతరం ఉద్రిక్తతలే. అందులోనూ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బలంగా ఉన్న అనంతనాగ్, బారాముల్లా లాంటి జిల్లాలున్న సౌత్ కాశ్మీర్లో తీవ్రవాదుల్ని దేశభక్తులుగా కొలిచే పరిస్థితి కనిపిస్తోంది. బురాన్ వనీ లాంటి తీవ్రవాదిని స్వాతంత్ర సమరయోధుడిగా కీర్తిస్తూ ఆన్లైన్లో కాశ్మీర్ యువకులు వెల్లడిస్తున్న అభిప్రాయాలు మరీ ప్రమాదకరం. దేశమంతటా సామాజిక మాధ్యమాల్లో చైతన్యం రగులుతూ ఉంటే సౌత్ కాశ్మీర్లో మాత్రం తీవ్రవాదం విస్తరిస్తోంది. వాళ్ళకి ట్రై చేస్తున్నారు. వాళ్ళ గురించి అన్ని సదుపాయాలు ఇచ్చినా వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రోత్సాహం వల్ల వాళ్ళు ఇట్లా యాజిటేట్ చేస్తున్నారు తప్ప అది లేకపోతే మన అన్ని స్టేట్స్ కంటే ఎక్కువ సబ్సిడీస్ అన్నిట్లో. మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ అక్కడ. కాశ్మీర్ అంశాన్ని ఎలా డీల్ చేయాలి అనే దానిపై కొంతమంది రచయిత్రులు, మేధావులు డ్రాయింగ్ రూముల్లో కూర్చుని బాధ్యత లేని ప్రకటనలు చేస్తున్నారు. దీనివల్ల భద్రతా బలగాల పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది.
వేర్పాటువాదులు కూడా ఈ ప్రకటనలు పట్టుకుని రెచ్చిపోతున్నారు. సైన్యం కాల్పుల్లో పౌరులు చనిపోతే విపరీతంగా స్పందిస్తున్న మానవ హక్కుల సంఘాలు, హురియత్ నాయకులు పాకిస్తాన్లో తీవ్రవాదులతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నా నోరు మెదపడం లేదు. సార్క్ హోంమంత్రుల సదస్సులో పాల్గొనేందుకు రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ వెళ్తే ఆయన బస చేసిన హోటల్ ఎదుటే యాసిన్ మాలిక్ భార్య కాశ్మీర్ ను పాకిస్తాన్లో కలపాలంటూ నిరాహార దీక్షకు దిగింది. వేర్పాటువాదుల బరితెగింపుకు ఇంతకంటే పరాకాష్ట ఏ ఉంటుంది? ఇలాంటి వాళ్లతో చర్చలు జరపడం, అవి సఫలం కావాలని ఆశించడం కంటే అత్యాశ ఉంటుందా? కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కాశ్మీర్ ని పాకిస్తాన్ ని వేరు చేసి చూడడం అసాధ్యం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి పరిష్కారమైనా రెండోది ఆటోమేటిక్ గా ముగిసిపోతుంది. విషాదం ఏమిటంటే ఈ రెండు కొరకరాని కొయ్యలే. చర్చల్లో పట్టువిడుపులుంటాయి, కానీ చర్చలకు ముందే తాము చెప్పినట్లే వినాలి అనే ఈ రెండు వర్గాలతో చర్చల వల్ల ఫలితమేంటి? చర్చలకు ప్రత్యామ్నాయంగా చర్యలు చేపట్టాల్సిన సమయం ఇది. కాశ్మీర్లో భారత్ కఠినంగా వ్యవహరిస్తేనే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లవుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.